శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో తెనాలి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో గల శ్రీకృష్ణుని మందిరం వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక బురిపాలెం రోడ్లో గల గోశాల నందు శ్రీ గోపాలకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వినియోగాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని వినియోగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 71 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు క్రమం తప్పకుండా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అంతేకాకుండా శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా గోవులకు పోషణ సంరక్షణకు తోడ్పాటును ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కృషి చేస్తున్న నిర్వాహకులకు అన్నాబత్తుని శివకుమార్ అభినందనలు తెలియజేశారు. ఇంకా మాజీ కౌన్సిలర్ తాడిబెన రమేష్, తాడిబెన అఖిలేష్లు 71 సంవత్సరాలుగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడిబెన రామయ్య, మద్దాళి శేషాచలం, కుర్రా శ్రీను, ఆవుల కోటయ్య, దేశుబైన శ్రీనివాసరావు, కట్టారి హరీషు, మన్నవ ప్రభాకర్, చీమకుర్తి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల్లో ఈరోజు కృష్ణాష్టమిని జరుపుకుంటున్న సందర్భం. సో మరి ముఖ్యంగా బురిపాలెం రోడ్లోని శ్రీకృష్ణ మందిర్లో 71 సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఎంతో వైభవంగా ఇక్కడ జరుపుతూ మరి ముఖ్యంగా సోదరుడు రమేష్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న యాదవులు అందరూ, అలాగే ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకల్ని ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఎంతో నూతన ఉత్తేజంతో జరుపుతున్న వేడుకలు. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఇక్కడ ఉన్న దేవాలయానికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులను అందుకోవటం, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగటం. ఈ సందర్భంగా ఆ కృష్ణ భగవాన్ కోరుకుంటుంది తెనాలి నియోజకవర్గంలోని ప్రజలకు అందరూ బాగుండాలని, ఈ ప్రాంత రైతాంగం కానీ ఈ ప్రాంతం కానీ సస్యశ్యామలంగా ఉండాలని, ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు యాదవ సోదరులందరికీ శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు. ఇది 71వ కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. సాయంత్రం పొద్దున పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్న విస్తరణ చేస్తాము. 4 గంటలకి పుట్టి కార్యక్రమం, సాయంత్రం వచ్చగలే సంక్షేమం ఏదో ఒకటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇలాంటి ఈరోజు మా అన్నగారు శివకుమార్ రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకృష్ణ అష్టమి పూజలు, అలానే సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు గత 71 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా శివకుమార్ గారు రావడం జరిగింది. ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా పూజలను, అన్నదాన కార్యక్రమం ఇప్పటిదాకా ముగిసినాయి. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం మొదలవుతాయి. కాబట్టి మన తెనాలి ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం